ఇది అంటున్నారు. పర్లేదు. నేనేమనుకుంటున్నానంటే జగన్ గారిది ఇప్పుడు ఆయన 30-40 సంవత్సరాలు బట్టి పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. తండ్రిని పట్టుకుని ఈయన వచ్చాడు. తండ్రి గొప్ప పని చేశాడు, గొప్పవాడు. బిడ్డ కాడ చేయగలుగుతాడు లేబర్ కి అనుకున్నారు. మరి లేబర్ కి ఒక సంవత్సరంలో వేసారు, గెలిపించారు. ఒక సంవత్సరం వాడిపోయాడు, ఒక సంవత్సరం గెలిచాడు. గెలిచి కొత్త కంత పాత కంత అయ్యా. ఎప్పటికైనా కొత్తది రుచిగా ఉంటుంది కానీ పాత ఎప్పుడు మట్టిలో పడిపోద్ది. అవునా? సరే, ఈయన గారి పరిపాలన ఎట్లా ఉంటుందో చూడాలని చెప్పని ప్రతి వాళ్ళు కూర్చొచ్చింది. జగన్ గారి పరిపాలన ఈ శాస్త్రం మా తండ్రి కన్నా ఎనిమిక్కులుగా చేస్తేనే ఒప్పుకోండి అన్నాడు. ఆ తండ్రి కన్నా ఎనిమిక్కులుగా చేస్తేనే ఒప్పుకోమంటాడు. సరే, ఈయన ఏం చేశాడు? అట్టని నేకడికి తల్లి పచ్చి వాళ్ళు వేసారండి. నేకడేసాను ఎందుకండి, నేకడేసాను వేస్తే అన్ని చేయలేదు. ఎట్లా ఉంది? ఆఖరికి ఉండకుండా దిగజారిపోయింది అది. ఆయన ఏళ్ళు పెట్టి చూపిస్తే కండ్రప్ప ఎంతవరకు చూపు ఉందో అంతవరకు నాదే ఆస్తి అంటున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా రూపించారు, చూపించారు. మరి ఎక్కడ ఏది కట్టినా కానీ ఆయన ఫోటోలు కావాలి, ఆయన పరిపాలన కావాలి, ఆయనది ఇది కావాలి. అది పదలకు నచ్చలేదు. సాధారణ మానవుడు బతుకుతాకి ఇలా ఉంది. రాజ్యమే దొంగలు దొప్పుడు అయిపోయింది. పదలందరూ అటు తెలుసుకుని ఇటు తెలుసుకున్నారండి. అసెంబ్లీకి వెళ్తాకి నేను వాడిపోయిన సంతకం పెడతా అక్కడ అర్కుడు కాపోయాడు. నేను ఎన్నాడేసాను నిన్ని, నాది కాదు ఈ పరిపాలన, వచ్చే నాయకుడి పరిపాలన అని చెప్పి సంతకం పెట్టి బయటకు వెళ్తా అర్కుడు కాదు అన్నాడు. ఎవరంది? జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. ఏముందని పెట్టను, అప్పా చెల్లెళ్ళే నన్ను ఆ మాట లేదు, గుర్తురాలేదు అన్నాడు. నా ప్రాణం ఉసురుమంది. యువకుడు 10 కాలాలు పనిచేసి ఆయన మరి చక్కగా ఉంటే బాగుండేది. మరి తప్పు ఎక్కడొచ్చిందో తప్పును సరిదిద్దగలిపోయాడు, ప్రజలు కూడా గ్రహించగలిపోయారు. ఆయన ఒక్కసారి ఇంటికి పంపించేశారు. ఎంత పెద్దవాచ అనుకున్నాం. ఆయన చెల్లి సొంత రక్త సంబంధంలో పుట్టించడం కాడ ఇక్కడ వెన్నాడేసి సొంతంగా 9 నెలలు గర్భంలో పెంచుకున్నామా, మోసినాం కూడా ఆమె కూడా నిర్ణయం చేసుకుంది. నా భర్త పరిపాలన కాదు ఇది, బేటోడి పరిపాలన బేటిగానే ఉంది. నా భర్త పరువు పోయినాక నేను ఈ పరిపాలన ఎంచుకోవడాలి. ఇప్పుడు ఏమైంది? ఇది కూడా అందతలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లు వచ్చి అసెంబ్లీకి రావడానికి ఎందుకు రావట్లేదు ఆయన? ఫస్ట్ లో చెప్పేగా. అంటే నేను అనేది ఏంటంటే 11 సీట్లు వచ్చినా అయినా సరే అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున మాట్లాడాలి. ఆయన మాట్లాడిన ఏంటంటే ఇది ఎదురు మాట్లాడుతుంటే ఎట్లా మాట్లాడుతండి? నాకు ఆయన వాదన కావాలి, మీటింగ్ కావాలి. ఆయనదే వాదన. 2 కూడా మాట్లాడతాకి వెళ్ళలేదు. అప్ప మాట్లాడతాయి, తమ్ముడు మాట్లాడతాడు, అన్న మాట్లాడతాడు, ఎవడు మాట్లాడతాడు. ఆఖరి ఆడ పక్కన ఉన్న మంత్రి కూడా నువ్వు అంటాకి వెళ్ళలేదు. ఆయనదే పరిపాలన, ఆయనదే శాతం. అదే ఇటు పెట్టండి. ఆయన ఏమన్నాడంటే, అంటే జనాలని కథలను ఇవ్వకుండా అందరికీ డబ్బులు ఇచ్చాడు. రైతులకి రైతు భరోసా ఇచ్చాడు, ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చాడు, ప్రతి వాళ్ళకి పెన్షన్ డబ్బులు ఇచ్చాడు. ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటి? చూడండి, ఇసుక పుట్టిన అది పార్టీ, అది వాడిపోయిన పార్టీ. ఎవరిది? చంద్రబాబు నాయుడు. ఆడి ఇసుక పుట్టి ఈడ్చి వచ్చింది. కమ్మ మాదిగ మాల సాయిబా డొక్క యానాది అంతా ఉంది. ఈయన మీద ఎంత ఇది ఈడ్చి వచ్చింది చూసావా? అసంటి వాళ్ళందరూ విడబడిపోయి జగన్ బాబు కావాలని చేపించుకోలేక వెళ్ళారు. అసెంబ్లీలో కుకో నువ్వు, మేముండం, గుండ్లు బగలు కొట్టుకున్నావు నీకోసం అన్నారు. ఆయనకి అంత వీర్స్ వచ్చి అంత రకాలు చేశారంటే ఎట్లా చేశారంటే చెప్పండి, ఆలోచించండి. చెల్లి ఏముంది? చెల్లి అంత ఘోరం చేసింది. ఎన్ని రకరకాలైన ఆయన ఇది శాస్త్రం చెప్పినట్టు లోకాన్ని విమర్శించాలి. ఆయన లోకాన్ని విమర్శించాలా? చిన్న పెద్దని ఎంత పెడితే మట్టి ఇవుల కోసం పెడతాం, నా మెప్పు కోసం పెడతాం అనుకున్నారు. కానీ పరిపాలన మొంగలకు లెక్కెళ్దాం అని పెడుతున్నాడు అని చెప్పి అనుకోవాలా జనం. ఈసారి కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? ఏంటండి? ఈసారి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి ప్రజలు గెలిపించారు. ఏ నమ్మకంతో గెలిపించారు? చూస్తాడని గెలిపించారు. చూస్తున్నాడా? మరి అంటే వచ్చి సంవత్సరం అవుతుంది దగ్గర చూస్తున్నాడా? చూడగలుగుతాడా? నమ్మకం ఉందా? చూసేది ఏంటి? కోసే సంవత్సరం ఎక్కినప్పుడు ఒక పిల్లలకి వేయలేదు, చదువుకున్న కాలేజీ పిల్లలకి వేయలేదు. మాట్లాడే ఒక నిమిషం బాబాయ్ గారు మాట్లాడండి. ఏమండి,
ఈయనది ఏమైంది, భగవంతులే పంచుకుంటే సరిపోతుంది, భగవంతులే పైకి వెళ్తా సరిపోతుంది. ఉమ్, మరి పెద్ద పెద్ద రోడ్లు, పెద్ద పెద్ద వ్యక్తులు ఉమ్, ఇవన్నీ కట్టాలంటే మరి మాట్లాడింది. ఉమ్. సరే ఓకే, ప్రస్తుతం అయితే లాస్ట్ గవర్నమెంట్లోనూ అప్పుల్లోనే ఉంది, ఇప్పుడు అప్పుల్లోనే ఉంది. ఈ అప్పుల ఊబులో నుంచి బయట తీసుకొచ్చే ఈయనకి ఇది ఉంది, సత్తా ఈయనకి ఉంది అంటారా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడుకి ఉంది. పీకి ఒకటి బాధ తింటాడు. ఉమ్, అది ఉంది. ఎలాగలిగే ప్రభుత్వం తొందరపడకూడదు. నేను ప్రభుత్వంలో ఉమ్, తొందరపడి ఆకలి అవుతుంది నాకు పెట్టు ఇప్పుడు అనకూడదు. ఆయన ఉమ్, నిదానంగా కడుపుండి పెట్టగలిగిన మనిషి. ఉమ్, అయితే చెప్తాడండి, మనం ఇప్పుడు చెప్పుకుంటాం స్థలమని అదేలేండి. చెప్పుకోండి. అయ్యా ఉమ్, 100 మంది వస్తారు, 100 మంది చేస్తారు అని చెప్పాను. ఆయనంతా ఆ ప్రభుత్వం వేరు, ఆ ప్రభుత్వం భయంకరమైన ప్రభుత్వం. జగన్మోహన్ భయంకరమైన ప్రభుత్వం. ఉమ్, కావాలంటే ఉండకూడదండి, బస్ అయిపోవలేదు. ఉమ్. చేయగల ఈసారి మనిషి. ఉమ్. ఆయన పేరు చెప్పు చేసుకుని బతికే వాళ్ళు కోల్పోయిందండి. వస్తాడా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఫామ్ లోకి వస్తాడా? గవర్నమెంట్ స్థాపిస్తాడు. ఇప్పుడు అన్నిట్లో సగం ఓట్లు పడ్డాయి, మెరుపు పడ్డ 3 వంతుల్లో 2 వంతులు పడ్డాయి, నీకు గెలవలేడండి. ఉమ్, ఉమ్, ఇప్పుడు వాడిపోయిన దాని మీద ఒక ఓటు ఎక్కువ పడ్డా ఉమ్, ఎట్లా వస్తాడు చెప్పండి. సరే వస్తాడు, ఉమ్, ఏ వచ్చినా కానీ అది మొత్తం కష్టం. ఉమ్. ఇట్లాగే రెస్టర్లు కలుగుతాయి. ఆయన ఒకటే మాట అంటున్నారు జగన్మోహన్ రెడ్డి, నేను లాస్ట్ టైం ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదు, ఈసారి కార్యకర్తల మీద కూడా నేను పట్టించుకుంటాను, ప్రజలను పట్టించుకుంటాను అని ఆయన చెప్పని అంటున్నారు. ఆయన ఏం పని పథకాలన్నీ పెట్టండి. ఉమ్, ఇప్పుడు ఆటో వాడికి ఏమన్నా 15 సంవత్సరాలు 10,000 వేసాడు, ఉమ్, వ్యాపారాడికి వేసాడు, చెప్పులు కుట్టుకున్న వాడికి వేసాడు, ఉమ్, పెద్ద వాళ్ళకి వేసాడు, ఉమ్, మిషన్ కుట్టే వాళ్ళకి వేసాడు, అయ్యా ఉమ్. కార్మికులు మొత్తం వేసాడు జగన్ బాబు. అదే అవును. ఉమ్, ఏది ఆళ్ళ ఉమ్, ఆళ్ళ ఉమ్, కట్టినాడు కట్టాడు, ఏం పనికిరాడు కట్టాడు, 3 స్టేర్లు కట్టేశాడు. ఉమ్, ఆయన పీక్కున్నారు చేశారు. ఇప్పుడు మొన్నటిది అక్కడ కదండి, ఇళ్ల స్థలాలు నెత్తిన గుడిసెలు, ఆకారం గుడిసెలు అయినోడికి, నీళ్ళైనోడికి గుడిసి మన ఉమ్, 3 స్టేర్లు ఉన్నోడుకుండి ఏం నేల మీద బతుకున్నాడు, నేల మీద బతికి అట్టగా ఉన్నాడు. అద్దెంటో ఉన్నాడు, అదింటో ఉన్నాడు, బయటికి రాల. ఉమ్, బాగా బలిచినాడు. ఇగో ఉమ్, ఈ స్టేర్లు కట్టిన వాళ్ళందరూ వచ్చేసినాయి. ఉమ్. ఈ ఏరియా లేబర్ స్థలాలండి, మాయసోడు చెప్పులు కుట్టుకుని నేల మీద కుక్కున్నోడికి ఏం రాలేదండి. ఈ రెండింటికి తేడా ఏంటి అంటే, ఒక ముక్కలో ఏం చెప్తారు? ఆ గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి తేడా ఏంటంటే ఏమి లేదండి. ఒక ముక్కలో ఎవరు దొరికినందుకు అడుగుతున్నారు తిన్నాడు ఆయన. ఆ, ఆయన వెళ్ళిపోయాడు. ఆ, ఈయన కూడా పరిపాలన బాగా చేస్తే ఉంటాడు, లేకపోతే ఆయన కూడా ఆడ బతుకాడు అంతే. అంతేనండి. కొత్త నాయకుడు అవుతాడు.